తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ కి చేరుకున్నారు. ఇటీవల వెన్ను సంబంధిత సమస్యలతో శస్త్రచికిత్స చేర్పించుకున్న ఆయన నిన్న నిర్వహించిన వైద్య పరీక్షల అనంతరం ఈ రోజు మరికొన్ని చెకప్ల కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్ రావు కూడా ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో పలు సాధారణ పరీక్షలు నిర్వహించగా కేసీఆర్ ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలుస్తోంది. చికిత్స అనంతరం కేసీఆర్ తిరిగి తన నివాసమైన నందినగర్కు వెళ్లినట్లు కుటుంబ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారని, కొన్ని వారాలు ఫిజియోథెరపీ ఇంకా అవసరమైన వైద్యులు చేయాలని అభిప్రాయం. అహ్మదాబాద్ ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విమాన ప్రమాదం అందరికీ షాక్ ని గురి చేసిందని అన్నారు. రోడ్డు ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయానని, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 2 రోజులుగా బాధగా ఉన్నారని చెప్పారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఏఏఐబి డీజీ దర్యాప్తు ప్రారంభించారని చెప్పారు. బ్లాక్ బాక్స్ డీకోడింగ్ చేస్తే ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలుస్తాయని అన్నారు. Especially in the ministry and for everyone else, the accident that has happened near Ahmedabad airport shook the entire nation, and my deepest condolences to all the families who have lost their loved ones in the incident. I have also personally lost my father in a road accident, so to a certain extent I can understand the pain and anguish that the family members are feeling. And in fact, it was a moment of shock right after we got to know about the incident. But even in that disbelief, I personally rushed to the site to oversee what needs to be done, what support needs to be provided. And that was the attitude of the government of Gujarat also. The attitude was the same from government of India and the other people at the ministry also. And once we rushed to the site, we already saw this was just within hours of the happening of the incident. So once I arrived at the site, the government of Gujarat already put in the necessary rescue teams. The response teams from all the concerned departments were working on ground actively, trying to rescue whatever is possible, trying to cut down the fire. Very difficult, especially in the సిద్దిపేట రంగదాంపల్లిలోని అమరవీరుల స్తూపానికి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నివాళులర్పించారు. సిద్దిపేటలో జిల్లా మంత్రిగా పనిచేయటం నాకు మంచి అవకాశం అన్నారు. తన చిన్నతనంలో తన నాన్నగారు ఎంపీగా పనిచేశారని చెప్పారు. విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. కార్యకర్తలు గ్రామానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. ఇంత ఘన స్వాగతం ఉంటుందని నేను అనుకోలేదు. మా మిత్రులు అందరి కార్యకర్తలని పిలుచుకొని ఈరోజు ఇంత స్వాగతం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు. సిద్దిపేట అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడ ఎంపీగా ఉండే. మళ్ళొక్కసారి సిద్దిపేటలో పనిచేయడానికి ఒక అవకాశం కలిగింది. డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా నేను ఇంతకుముందు కూడా గజ్వెల్లో మా నర్సారెడ్డి గారు అక్కడ ఆహ్వానించినప్పుడు అదే చెప్పినాను. ఒక మంచి అవకాశం అందరు కాంగ్రెస్ కార్యకర్తలు మళ్ళొకసారి జోష్ తీసుకురావాలి. అందరం కలిసి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని
మన పార్టీని ఎట్లా బలోపేతం చేయాలో మనం ఆ కార్యాచరణలో పనిచేద్దాము. నేను వారానికి ఒక రోజు రావడానికి సిద్ధంగా ఉన్నా. సిద్దిపేటలో మళ్ళీ కాంగ్రెస్ ఏదైతే ఇంతకుముందు బలంగా ఉండేనో మళ్ళీ దాన్ని మరొకసారి బలంగా చేయాలని చెప్పి మన మిత్రులందరితో కోరుతూ మనమందరం కలిసి పనిచేద్దాము. ఈ విభేదాలు ఉంటే అది పక్కకు పెట్టి పార్టీని ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి వచ్చే స్థానిక ఎలక్షన్లలో. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ గ్యారంటీ. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకల మీద ఎంక్వైరీ జరుగుతున్నాయని, ఇందులో కక్ష సాధింపు చర్యలు ఏమున్నాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల సొమ్మును దోచుకుంటే ఏజెన్సీలు దర్యాప్తు చేయటం తప్ప అని ప్రశ్నించారు. ఇవాళ మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయకుండా తప్పులు చేస్తే రేపు మాపై కూడా కమిషన్లు వస్తాయన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నవారు ఏడాదిన్నర పరిపాలించిన మాపై ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాబట్టి మేము ఓన్లీ ఏమంటారు కాపీ పేస్ట్ పెట్టాల్సి వస్తుంది. లేకపోతే రిప్లై చేయడానికి కూడా మీరు నిన్న నా ట్వీట్ చూసుంటే, చామల కిరణ్ కుమార్ ట్వీట్ నిన్న మీరు చూసుంటే, నేను ఆయన ట్వీట్కి రిప్లై ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన బ్లాక్ చేసిండు కాబట్టి దాని స్క్రీన్ షాట్ తీసి దాన్ని కింద పెట్టి పైన నా రిప్లై ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక ప్రెస్సులను అయితే బ్లాక్ చేయలేడు కదా డైరెక్ట్ ఇన్లా రిప్లై. సో మన ట్విట్టర్ టిల్లు ఇంగ్లీష్ ఫుల్లు, సబ్జెక్టు నిల్లు. ట్విట్టర్ టిల్లు ఇంగ్లీష్లో రాసిన ట్వీట్ని చూస్తే ఇంగ్లీష్ ఫుల్లు, దాంట్లో ఏం రాసిండే చూస్తే సబ్జెక్టు నిల్లు. ఎప్పుడు అమెరికా పోయి వచ్చినా ఆ తెల్లోళ్ళు ఆయనకు పరకాయ ప్రవేశం చేస్తారేమో ఇంగ్లీష్లో ఉంటాడు మూమెంట్ ఒక నెల రోజుల దాకా ఇంగ్లీష్. మొన్న ఘోష్ కమిషను కేసీఆర్ గారిని ఆ రోజు ఎంక్వైరీ చేసే రోజు కూడా ఫుల్ ఇంగ్లీషే మాట్లాడుతుండే. అమెరికా వాళ్ళు వచ్చినా నేను ఏదో వింటున్నా, అంటే టీవీ సైడ్ చూడకుండా ఇటు సైడ్ చూసింటే ఎవరో మాట్లాడుతున్నట్టు, ఎవరబ్బా బ్రిటిషర్ అమెరికన్ వచ్చినట్టు తిరిగి చూస్తే కేటీఆర్ మాట్లాడుతుంది. అంటే అమెరికా నుంచి వచ్చిన ప్రతిసారి కేటీఆర్ గారికి ఇంగ్లీష్ ఫుల్ మూమెంట్లు ఉంటాడు. ఎందుకంటే ఆ దాంట్లోకి వెళ్ళి బయటికి రానికి నెల రోజులు పడుతుంది. నార్మల్గానైతే ఆయన ఈ ట్వీట్ మీరు చూడండి, ఈ ట్వీట్ చూస్తేనే మీకు అర్థమైంది. నార్మల్గా దీన్ని తెలుగులో రాస్తాడు, ఇంగ్లీష్లో రాయాడు ఇంత పెద్ద ట్వీటు. దీంట్లో ఏంది సారాంశం ఏంటంటే దీన్ని తెలుగులో రాయొచ్చు, ఎందుకంటే ఫార్ములా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని, ఆ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా పర్యటనలో కూనంనేని ఈ వ్యాఖ్యలు చేశారు. జనాల సొమ్మును ఇకపై కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేయొద్దని కోరారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నోళ్ళు నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో నీలేశికారి కాలనీలో నాటుసారా తయారీ కేంద్రాలపై అధికారులు భారీ స్థాయిలో దాడులు నిర్వహించారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి రాముడు నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 1100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా షికారి చిట్టెమ్మ, షికారి శైలజ, షికారి ధోరా, షికారి చెన్నమ్మ అనే నలుగురిని అరెస్ట్ చేశారు. అనంతరం కాలనీ వాసులకు నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. నాటుసారా వల్ల ఆరోగ్యపరంగా, సామాజికంగా కలిగే నష్టాలను వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఇలాంటి దాడులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అదే బాగా ఉండి కూడా అమ్మితుడికి రాయలేము, ఎందుకంటే మన జైలుకి సింపుల్. అందుకనే వాళ్ళ పేరు చెప్తారు.
కుక్కట్పల్లి కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్డగుట్ట సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో గంజాయి విక్రయిస్తున్న లోకేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను మహారాష్ట్రలోని పర్వని నుండి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. లోకేష్ వద్ద నుండి 1 కిలో 500 గ్రాముల ఎండు గంజాయి మరియు ఒక మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జిల్లా గాజువాకలో కారులో మంటలు చెలరేగిన ఘటన చోటు చేసుకుంది. షీలానగర్ సిగ్నల్ పాయింట్ సమీపంలో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగటంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కారులో తండ్రి కూతురు అనకాపల్లి వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కారులో పొగలు రావటంతో అప్రమత్తమై కారు నుంచి దిగిపోయారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మంత్రి నారాయణ, ఎల్ఎన్టీ చైర్మన్ ఎన్ సుబ్రహ్మణ్యన్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించారు. తరువాత ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని సుబ్రహ్మణ్యన్ అన్నారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతున్నట్లుగా తెలిపారు.